నమస్తే నువ్వు బ్యాచులర్ బ్రదర్స్. ఒరే దుర్మార్గుడా, ఆ బుట్ట చేపలు ఊరేసినవేంద్రా? ఓ నేను ఊరేయలేదన్న సోమే. ఆ బుట్ట చేపలకు బ్రేకప్ అయింది, అందుకని ఊరేసుకొని చచ్చిపోతే ఎట్టా పాసిపోతే ఎత్తుకొని వచ్చిన. బుట్ట చేపలకు బ్రేకప్ ఇందుకు గదంటా నేను తన్నేదే. చేపలకు బ్రేకప్ అయింది, కోడి గుంటికలో లవర్ చచ్చిపోయింది, ఇట్టాటి అత్తి మాటలే తగ్గించుకొని ఇప్పుడు ఆ బుట్ట చేపలతో ఏం ఎలగ పెడతావు చెప్పు. చైనా స్టైల్లో బుట్ట చేపలు ఆమ్లెట్ వేస్తున్నాను. బుట్ట చేపలతో ఆమ్లెట్ నువ్వేంద్రా రే? రోజు రోజుకి చైనా వాళ్ళగా తయారవుతుండవా? ఆ చైనా కన్నా తగలబర్రదంట. రోజు నీ వంటలతో మమ్మల్ని లేపక తింటున్నావా? ఊరైనా బుట్ట చేపలతో ఆమ్లెట్ చేయడం ఏంద్రా? ఫస్ట్ బుట్ట చేపలను శుద్ధం చేసుకో, కొంత కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి వేసుకుని కలబెట్టి అంటే ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని ఒక 4 గుడ్లు పగల కొట్టుకొని మొత్తం కలిసి దాన్ని గిలక్ కొట్టి ఎత్తుకొని పోయి చపాతీలు పెను పైన కాలుతున్న నూనెలో వేసి అటు ఇటు తిప్పుకుంటా దొర దొర కాల్చుకుంటే చైనా వాళ్ళు ఎంతో ఇష్టంగా తినే బుట్ట చేపల ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఆ కోడిగుడ్డు లోపల చేపలు ఉడికి ఎట్టున్నాయో. మీరు ఈ బుట్ట చేప ఆమ్లెట్ ని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఎస్ అని కామెంట్ చేయండి. ఆ కోడిగుడ్డు ఆమ్లెట్ లో ఉడికిన చేపలను చూస్తా ఉండలేక ఆ బుట్ట చేప ఆమ్లెట్ ని దూర్చుకొని తింటుంటే ఆ చేపలు మెత్తగా ఆమ్లెట్ ఏం మసాలా ఫ్లేవర్ తోటి అబ్బబ్బబ్బబ్బా నీ పాసుగుల కమ్మ కమ్మంగా అదిరిపోయింది. కానీ పోత లైక్ మర్చిపోయారన్నావు.